హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు మనం మాట్లాడబోయే వ్యక్తి పేరు కొర్నేలు అను శతాధిపతి. ఈయన దేవుని యందు విశ్వాసం గలవాడు, నమ్మకం గలవాడు, దేవుడు అంటే భయభక్తి గలవాడు. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే ఎప్పే అనే ఒక ఊరిలో పేతురు వాళ్ళ ఇంట్లో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు. అయితే ఏం జరుగుతుంది, కొర్నేలు అను శతాబ్దికి ఒక కళ వస్తుంది. ఏమని వస్తుంది అంటే ఎప్పేలో సీమోన్ అను ఇంట్లో ఒక పేతురు ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఆయనకు భోజనం సిద్ధపరచుము, ఆయన నీ ఇంటికి చేర్చుకోనుము అని ఒక దర్శనం కలుగుతుంది. 12 నుంచి 3 వరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు ఒక శతాధిపతికి ఒక దర్శనం లాంటిది కలుగుతుంది. అయితే అప్పుడు ఆ శతాధిపతి ముగ్గురిని పంపిస్తాడు. ఇద్దరినేమో నార్మల్ మనుషులని, ఒకరినేమో సైనికులను పంపిస్తాడు. పంపించిన తర్వాత ఏమవుతుందంటే అప్పుడు పేతురు ఉదయం లేచి ప్రార్థన చేస్తుంటాడు 3 గంటలకు. అప్పుడు ఏమవుతుంది, పైనుండి పేతురు పరవశుడయ్యి అవుతాడు. పైనుండి 4 చెంగులు పట్టుకొని అందుట్లో అన్ని రకముల జంతువులు, చతుస్పద జంతువులు, పాకు పురుగులు ఉంటాయి. అయితే పేతురుండి ఈ నిషిద్ధమైనది నాకు వద్దు అని చెప్తాడు. అట్లే 2వ మారు 3వ మారు జరుగుతుంది. అయినా కూడా పేతురు వద్దు నాకు అని చెప్తాడు. అప్పుడు వీళ్ళు వస్తారు. పేతురుకి దేవదూత చెప్తాడు, నేను పంపించిన వాళ్ళు నీకోసము ఇంటి కింద ఉన్నారు, నువ్వు వాళ్ళతో బయలుదేరంటే పేతురు కిందికి వచ్చి వాళ్ళకి చెప్తాడు, నేనే పేతుర్ని, మీరు నా కోసం వెతుకుచున్నారా అంటే అవునని వాళ్ళు చేర్చుకుంటారు. అప్పుడు వాళ్ళు తీసుకెళ్తారు వాళ్ళ ఊరికి. తీసుకెళ్ళి శతాధిపతి ఇంట్లోకి తీసుకెళ్తారు. శతాధిపతి ఇంట్లోకి తీసుకెళ్ళినప్పుడు మాట్లాడతారు. శతాధిపతి ఉండి ఆయన పేతురు కాళ్ళ మీద పడతారు. అప్పుడు పేతురుండి నేను కూడా నార్మల్ మనిషినే, నేనేం గొప్పవాడిని కాదు అని చెప్తాడు. అయితే కొర్నేలు ఇంట్లో భోజనం సిద్ధపరిచింటారు. పేతురు తింటాడు. అప్పుడు పేతురుకి అర్థమవుతుంది, దేవుడు ఎందుకు నాకు ఆ కళ ఇచ్చిండు, ఎందుకు నాకు ఆ దర్శనం ఇచ్చిండు అంటే యూదులు కానీ ఇతర మతస్థులు కానీ వేరే కాదు, దేవుని సేవ అందరికీ జరగాలని దేవుడు ఈ భావం నాకు ఇచ్చిండని అప్పుడు పేతురుకి అర్థమవుతుంది. ఇక వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి భోజనం చేసిన తర్వాత అప్పుడు పేతురు ఏం చేస్తాడు, వాళ్ళందరి కోసం ప్రేయర్ చేస్తాడు. దేవుడు నాకు తలంపించిండు, యూదులకే కాదు, దేవుడు చనిపోయింది సకల మనుషుల కోసం, అందరి కోసం అని పేతురు తెలుసుకొని వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అందరి మీదకి దిగి నాలుకలతో మాట్లాడుతుంటారు. అప్పుడు పేతురు షాక్ అవుతాడు, సున్నతి పొందిన మేమే గాక సున్నతి లేని వాళ్ళు కూడా పరిశుద్ధాత్మతో వాళ్ళు ఏకీభవించి మాట్లాడుతున్నారని పేతురు షాక్ అవుతాడు. అప్పుడు పేతురు తెలుసుకుంటాడు, దేవుడు ఉన్నది యూదుల కోసమే కాదు అన్యజనుల కోసం కూడా అని. ఆ తర్వాత వాళ్ళకి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత ఇంకా వీళ్ళు అన్య భాషలో మాట్లాడిండ్రు, నాలుకలతో మాట్లాడిండ్రు. ఇప్పుడు వీళ్ళకు బాప్తిసం ఏం అడ్డు కాదు అని వాళ్ళకు బాప్తిసం ఇచ్చి దేవుడు సిల్వలో పలికిన మాటలు, దేవుని బోధ పేతురు ఫస్ట్ టైం వాళ్ళకే చెప్తాడు. కొర్నేలి ఇంటి వారికి, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఫస్ట్ సేవ పేతురు చేసి వాళ్ళకు బోధ నేర్పించి వాళ్ళకి ఏమని చెప్తాడు, మీరు సమస్త దేశంలోకి వెళ్ళి శిష్యులుగా తయారు చేయండి అని చెప్తాడు. అంతే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. కొర్నేలి జీవితం నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే అతను ఒక అన్యుడు కానీ దేవునికి భయభక్తులు కలిగి అన్నదానం కానీ ఏదంటే దానం చేసేవాడు. కాబట్టి దేవుడు అతని పైన ఫోకస్ పెట్టిండు. మనం కూడా పేదవారిని ఆదరించాలి, దేవుని పైన భయభక్తులు ఉంచుకోవాలి. అంతే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆమెన్.